ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి అండ్ అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే అంగప్రక్షణం సేవా టికెట్స్ గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అండ్ అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన మార్చి నెల టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రేక్షణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ కోట ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి 28వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ అంగప్రక్షణం సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించిన లెక్కడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఒక్క పర్సన్ కి 500 రూపాయల చొప్పున అడ్వాన్స్ గా అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత ఫిబ్రవరి 28వ తేదీ మీరు తిరుమలలో అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లోకల్ భక్తులందరూ దీన్ని గమనించుకొని రేపు లోకల్ కోటాలు అంగప్రక్షణం సేవకి లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో మే నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని మే నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం 11:28 కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి, ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారు మాత్రమే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అయితే టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా 25 నిమిషాల్లో అనగా 10 గంటలకు రిలీజ్ చేస్తే 10:25 కల్లా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. ఎవరైతే మార్చి నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులు మీరు ఏ తేదీకి బుక్ చేసుకున్నారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద హోమం కి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు హోమం అనేది జరుగుతుంది. హోమం అయిపోయిన తరువాత అక్కడ ఉన్న టీటీడీ స్టాఫ్ మీ హోమం టికెట్ పై మీరు హోమంలో పాల్గొన్నట్టు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు తిరుమలకి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అలో చేస్తారు. ఎవరైతే మార్చి నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు లేదా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఆ రోజుకు సంబంధించి కోటా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న మార్గం ఈ హోమం టికెట్స్. ఏప్రిల్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి
మంత్ ఎండ్ లో రిలీజ్ చేస్తారు. మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ మంత్ ఎండ్ లో రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము అకామిడేషన్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే అకామిడేషన్ అనేది 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మే నెల వరకు రిలీజ్ చేశారు, కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. కానీ హోమం టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు అకామిడేషన్ పొందాలి అంటే తిరుపతికి కావచ్చు, తిరుమలకి కావచ్చు చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ అనేది పొందాలి. తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి పొందవచ్చు. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, అలాంటప్పుడు రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం ఇంకా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 2 ప్లేసుల్లో లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు ఇక్కడ లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి హోమంలో పాల్గొనవచ్చు. విష్ణు నివాసం అండ్ శ్రీనివాసంలో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుందండి. లేదు మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 లేదా 8 గంటల లోపు తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. లేదు మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. 1 మాధవ నిలయం అంటే పిఎసి 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే పిఎసి 1, 4 యాత్రి సదన్ 3 అంటే పిఎసి 3, 5 వెంకటాద్రి నిలయం అంటే పిఎసి 5. తిరుమలలో ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, వెంకటాద్రి నిలయం, మాధవ నిలయంలో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. సో తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం రోజున 74,902 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,869 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 25 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఫిబ్రవరి అండ్ మే నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్
గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.